నిష్కారణంగా మొత్తం 27 పుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. అందులో కేవలం ఒక ఆవిడనే ఎక్కువ ఇష్టపడేవాట. ఆ ఇష్టపడితే దక్షుడు కోపం వచ్చింది. నా పిల్లలందరినీ నీకు ఇచ్చి కట్టపెట్టాను, నువ్వు ఒక్కళ్ళతో సుఖంగా ఉంటానంటే ఇలా మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు, తిట్టిపోశాడు. విన్న చంద్రుడు దాంతో క్షయమైపో అని శాపం ఇచ్చాడు. ఆ క్షయాన్ని అమ్మవారి పూజ చేయడం వల్ల చంద్రుడు ఎలాంటి వరంగా భాషించిందంటే పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా, పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కేవలం అమావాస్య రోజు ఒక్కరోజు మాత్రమే అసలు కనపడకుండా ఉంటావు, మళ్ళీ పాడ్యమి నుంచి మళ్ళీ నీ యొక్క ఆకారం పెరుగుతూ ఉంటుంది అనేటువంటి వరాన్ని ఇచ్చింది. అది తీక్షణంగా నీ శిరస్సు మీద ఈ కిరీటాన్ని అలంకృతం చేసుకుని నిన్ను చూస్తూ తపస్సు చేశాడేమో కనుక నీ లలాటంలాగా మారేటువంటి అవకాశం ఆయనకి ఇచ్చావమ్మా, అష్టమి చంద్ర విభ్రాజ అని మళ్ళీ కొలుస్తున్నారు. అలా ఒక్కొక్క మండలాన్ని చూస్తుంటే వాళ్ళకి విశేషమైనటువంటి వేదసారం అంతా గుర్తొస్తుంది. అలా అమ్మవారిని కీర్తించి 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 వేల లక్షల సంవత్సరాలు అక్కడ నుంచుండిపోయారు. అంటే కిరీటం దగ్గర నుంచి నాసాపుటాల దాకా వచ్చేస్తే 1000 ఏళ్ళు అయితే, ఆ నాసాపుడు దగ్గర నుంచి కాలి దాకా రావాలంటే లక్షల సంవత్సరాలు అలా నుంచుండిపోయారట. నుంచున్నామన్న ధ్యాస వాళ్ళకి లేదు, నుంచున్నారు, వచ్చారు, మాట్లాడిద్దాం అనేది ఆవిడకి లేదు. ఒండొర్లను చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ అక్కడే ఉన్నారట లక్షల సంవత్సరాలు. అంటే ఒక కల్పం వెళ్ళిపోయింది. కల్ప కాలం అంతా కూడా అక్కడే నుంచి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారట. చిట్ట చివరికి కాళ్ళ దగ్గరికి వెళ్ళింది మొత్తం ముగ్గురి దృష్టి. అమ్మవారి యొక్క ఊరువులు చూశారు, మోకాళ్ళు చూశారు, కిందకి జగన ప్రాంతాల దగ్గరికి వచ్చారు, కాలి పాదాల దాకా వచ్చారు. కాలి పాదాలు చూశాక పైన ముంపురంలా ఉన్నటువంటి తాబేలు తొడిమిలా ఉన్నటువంటి గట్టి పాదాన్ని చూశారు, కింద వైపు మృదుమధురంగా ఉన్నటువంటి వెన్నలా ఉన్నటువంటి తేజస్సును చూశారు. గోడ దగ్గరికి వెళ్ళారు. ఆ గోడ దగ్గరికి వెళ్తే గతైర్మాణిక్యత్వం గగనమనిభిస్సాంద్రగరితం, సౌందర్యలహరిలో శంకరాచార్య వారు చెప్పినట్టు ఆ గోళ్ళు ఎలా ఉన్నాయట, చురకత్తుల్లో ఉన్నాయట, ఇంకా ఎలా ఉన్నాయట, అద్భుతమైనటువంటి అద్దాల్లా మెరిసిపోతూ ఉన్నాయట. ఎంతటి అద్దాలంటే అబ్బా ఏంటి ఇంత మెరిసిపోతున్నాయని బ్రహ్మగారు కావాలని ఆ గోళ్ల వైపుకి తీక్షణంగా దృష్టిని పెట్టాట. ఒక 5 నిమిషాలు పిచ్చికిపోయింది ఆయనకి. వెంటనే పక్కన శివుడు గారిని ఇలా అని ఆయన చూడరా బాబు, ఎంతసేపు చూసింది ఒకటి, ఇప్పుడు ఆ గోళ్ల వైపు చూడు, ఆ గోళ్ళు ఎలా ఉన్నాయో చూడు అన్నట్ట. ఏమిటి చూసేది అన్నట్ట, చూడవయ్యా కాసేపు. ఈయన ఒక నిమిషం చూడంగానే విష్ణుమూర్తి గారు అయ్యా చూడు చూడు గోళ్ళు చూడు అన్నట్ట. గోళ్ల వైపు వెళ్ళిపోయారట. వెళ్ళేటప్పటికల్లా అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళాలు, అలాగే భూహు భువహ సువహ మహహ జనహ తపోలోకాలు సత్యలోకాలతో కూడుకున్నటువంటి 14 లోకాలు. ఈ 14 లోకాలు ఒక జగత్తుకు సంబంధించినవైతే అటువంటి వేల కోట్ల జగత్తుల్ని ఆ పాదాల గోళ్లలో ఉన్నటువంటి ఆ దృశ్యమానమైనటువంటి ఆ విహంగ వీక్షణంలో మొత్తం అమ్మవారి యొక్క సృష్టి విలాసం అంతా కనబడుతుంది. అందులో ఎంత సృష్టి విలాసం అంటే మొత్తం 84 లక్షల జీవరాశులు ఎన్నైతే జగత్తులో ఆవిష్కృతమై ఈ ప్రకృతి అనబడేటువంటి తత్వంతో మిళితమైపోయినాయో ఆ 84 లక్షల జీవరాశులు అందులో కనబడుతున్నాయట. దాంతో పాటు ఏ జీవి ఎటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలతో అలలాడుతూ ఉంటాడో, అటువంటి గుణాలతో అలలాడేటువంటి వాడికి ఎటువంటి కర్మలు వస్తూ ఉంటాయో, అటువంటి కర్మల్ని అనుసరించి ఎటువంటి వాడు ఎటువంటి స్థితిగతుల్ని అనుభవిస్తూ ఉంటాడో, ఆ స్థితిగతుల్లో ప్రారంధ ఆగామి సంచిత కర్మలు అనేటువంటివి ఎలా వాడికి సంక్రమిస్తూ ఉంటాయో, వాటిని కర్మ సాక్షిగా వాడు ఎలాగైతే కర్తృత్వ బాధ్యతల్లోకి తీసుకొని అనుభవిస్తూ ఉంటాడో, ఆ అనుభవించే కార్యక్రమంలో మోక్షాన్ని ఎవడు పొందుతాడు, తిరోధానాన్ని ఎవడు పొందుతాడు, లయాన్ని ఎవడు పొందుతాడు, సృష్టి స్థితుల్లో ఎవడైతే అనురక్తిని పొందుతూ ఉంటాడు, ఈ పంచకృత్య పరాయణమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఆ తల్లి పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అనేటువంటి తత్వంగా ఎలా విలసిల్లుతోంది. ఇలా ఉన్నటువంటి తల్లిని ఎలా దర్శించాలి, ఆ దర్శనానికి మూలమైనటువంటి తత్వం ఏమిటి, ఆ తత్వానికి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ బైంధవ స్థానం ఏమిటి, బిందువుతో మొదలై అనంతమైనటువంటి విశ్వాన్నంతటినీ ఆ గోళ్లలో చూపించినటువంటి తల్లి యొక్క ఆనంద భైరవీ స్వరూపం అన్నాడంటే ఒకటే మాట. ఇంకా వేరే మాట అనడానికి అక్కడ ఇంకా వేరే మాట ఎక్కడా లేదు. ఇంకా ఇప్పటిదాకా పరాత్పరి, శ్రీచక్రేశ్వరి, ఆ బిందు చక్రేశ్వరి ఇలాంటి మాటలు, జగదీశ్వరి అనేటువంటి మాటలు మాట. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా బిందువుతో అంటే ఒక చిన్న గోరు మీద ఉన్నటువంటి ఆ మెరుపుతో మొదలై ఆ మెరుపుతో బ్రహ్మాండాలన్నింటినీ దర్శనం చేయించి, ఆ బ్రహ్మాండాలన్నింటిలో ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్నిటినీ దర్శనం చేయిస్తూ అన్ని లోకాలకు తిప్పుతూ, ఇప్పుడు ఎంతైతే మనోవేగంతో 100 సంవత్సరాలు ఒక పుష్పక విమానంలో ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారో, ఎంత జగత్తునైతే చూసారో అంత జగత్తుని కాలి గోళ్ళలో దర్శనం చేయించేసింది తల్లి. ఇప్పుడు ఏమనుకోవాలి అంటే, ఒక కాలిగోటిలో బ్రహ్మాండాలన్నింటినీ నిక్షిప్తం చేసుకున్నటువంటి తల్లి ముందు ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? అక్కడ ఉండి ఏమనుకున్నాం, నేను బ్రహ్మని, నన్నెవరో చంపడానికి వచ్చాడు మధుకైటములు, వాళ్ళ నుంచి రక్షణ కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాను, ఆ విష్ణుమూర్తిని నిద్రాదేవి ఆవహించింది, ఇదంతా నేను, నాది, నాకు అనిపించిన దాంతో నేను క్రోడీకరించుకుంటూ ఉన్నాను. ఈ క్రోడీకరించుకున్న దాన్ని అంతటినీ సంకల్పం చేసింది ఎవరు?
ఈ జగత్తులన్నింటికి సంధానకర్త రచయిత ఎవరైతే ఉన్నారో ఆవిడ చేయకపోతే ఇవేమీ జరగదు. ఇవన్నీ చేసిందంటే అర్థం ఏమిటి? ఇంటికి వచ్చేటప్పటికల్లా పిల్లవాడి పుట్టినరోజు, ఇంటికి వచ్చేటప్పటికల్లా అమ్మ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. ఒక్కో ప్లేట్ లో ఒకటి రకరకాల మూతలు పెట్టేసి ఉన్నాయి. అమ్మ నా కోసం ఏం చేసింది? గబగబా ఒక్కో మూతను తీస్తూ ఉంటాడు, ఒక్కో మూతను తీస్తూ ఉంటాడు. ఇంకా ఏమీ వంట లేదు, ఒక్కో దానిలో ఒక్కో కూరగాయ కనపడింది, ఇంకా పెద్ద వాసన లేని రావట్లేదు. ఇవన్నీ చూసి అబ్బాయి ఇంకా ఏం చేయలేదు, విసుక్కున్నాడు. నా కోసం ఏం చేయవా? అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. అన్ని అయిన తర్వాత తల్లి ఇంటికి వచ్చేటప్పటికల్లా ఈ వండిన పదార్థాలన్నీ ఇంకో చోటు ఉన్నాయి. ఇవి వండగా మిగిలిన పదార్థాలు వైపు పెట్టింది. అవి చూసి ఇదే నేను, ఇది నాకేం చేసి పెట్టలేదు, ఇది ఏమిటి అని ఈ నీకు నువ్వే అనేటువంటి దృష్టితో మొత్తం పరికిస్తూ వస్తున్నావు. దానిలోనే కోపము వచ్చింది, దానిలోనే విసుగు వచ్చింది, దానిలోనే ఒక అథారిటీ వచ్చింది. ఇవన్నీ కాదనుకుంటే, అమ్మ మనసును ఆలోచించుకుంటే ఇవన్నీ కాదు, చెయ్యకుండా అమ్మ ఎందుకుంటుందనే నమ్మకం నీకుంటే వండిన పదార్థాలు ఇంటికి వచ్చి రాగానే అన్ని నీ బల్ల మీద పెట్టి నీకు నోట్లో ముద్ద తినిపించేటువంటి తల్లి ఎదుర్కొంటావు. కానీ నీకేమనిపిస్తుంది? ఆ కనపడేదే నిజం అనిపిస్తుంది. ఈ మాయా జగత్ అంతా కూడా అలాంటిదేరా. నేనే, నా జీవితమే, నా ఇంద్రియాలే, నా పంచేంద్రియాలే, నా కర్మేంద్రియాలే, నా జ్ఞానేంద్రియాలే, ఇవన్నీ అయ్యో నా బట్ట, నా ఇల్లు, నా బిరువాలో ఉన్నటువంటి బంగారం అదేదో కనపడకుండా పోయింది, ఎవడు తీసేశాడు. అవునా కదా? ఎప్పుడు ఇదే భయం. ఫలానా పూలతో పూజ చేసుకుందాం అనుకున్నాను, ఇంత రేటు చెప్పేశారు. ఆ పూలతో చేసుకున్నాను, ఇంత చేసేశారు. ఈ చీర కొనుక్కుందాం అనుకున్నాను, డబ్బులున్నాయి. ఈ చీర కొనుక్కుందాం అనుకున్నాను, ఎక్కువ చెప్పేశారు. ఇవన్నీ మనకి రోజు నిత్యవారి బాధలు. అసలు ఇవన్నీ కాదు. అసలు నువ్వేమిటి? నీకు వచ్చింది ఏమిటి? నువ్వు అసలు ఎందుకు ఈ జగత్తులోకి వచ్చావు? ఇంత చరిత్ర నిన్ను ఒక్కదాన్ని లోపలికి జగత్తులోకి పంపించి అమ్మ ఎన్ని రాసిందో, నిన్ను ఆవృతం చేసుకుని ఎన్ని జీవితాలు ఉన్నాయో, వీటన్నింటికి ఎలాంటి రుణ బంధాలు ఉన్నాయో, ఆ రుణానుగ్రస్త స్వరూపంగా ఎంతమందిని నువ్వు పోషించాలో, ఎంతమందితో మాటలు పడాలో, ఎంతమందిని అనాలో, ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసినవి ఇప్పుడు అనుభవించవలసినవి. అవునా కదా? ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న వాటికి భయభ్రాంతులకు లోనైపోయి అయ్యో ఇదిలా, నా జీవితం కర్మ, నా జీవితం ఇలా చచ్చింది, దిక్కుమాలిన జీవితం తిట్టుకుంటూ నీ జీవితం వెళ్ళిపోతావు. కానీ ఇదంతా నీది కాదే, నీది కాని దాన్ని నువ్వని సుకృతంగా అనుకుంటూ నువ్వు నీది కాని ఏడుపు నువ్వు ఏడుస్తావు. ఏమన్నా అర్థం ఉందా? ఎవడు ఏది అనుభవించాలో అనుభవించని. అయ్యో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? అది నీ కష్టం కాదు, ఎదుటివాడి కష్టం. అది నీ కొడుకో, భర్తో, పక్కింటాయనో, మనవడో, ఇంకోడో. వాడి కష్టం వాడు ఏడుస్తాడమ్మా. వాడేడుపు కూడా నేను ఏడుస్తానంటే ఎలా కుదురుతుంది? ఇంట్లో అందరం భోజనం పెట్టుకున్నాం, ఎవరు కంచాలు వాళ్ళు పెట్టుకున్నాం, ఎవరు అన్నం వాళ్ళు వడ్డించుకున్నాం. నా కొడుకు పాపం వాడికి నోరు నొప్పి పెడుతుందేమో, పళ్ళు అలిసిపోతాయేమో, వాడి చేతితో కలుపుకోలేడేమో అని నువ్వు కూడా అన్నమే కలుపు నువ్వే తినేస్తే వాడి కలుపు ఎలా నిండుతుంది? వాడు ఎటువంటి రుణానుబంధాల్ని తీర్చుకోవడం కోసం జగత్తులోకి వచ్చాడు. ఆ రుణానుబంధాలు తీర్చుకొని వాడి కష్టమేదో వాడిని కన్ని జగత్తులోకి పంపించావు. పంపించాక ఎగరేదాకా పక్షులు ఎలా వదిలేస్తాయో, నడిచేదాకా మృగాలు ఎలా వదిలేస్తాయో, అంతకు మించి నడిచి వాడి కుటుంబాన్ని వాడు పోషించుకునే స్థాయి వచ్చి 10 మంది పిల్లల్ని కనే శక్తి వాడికి వచ్చినా సరే ఇంకా నా కొడుకు, ఇంకా నా మనవడు, ఇంకా నా మునిమనవడు పట్టుకునేది ఎవరు? ఈ పట్టుకోవడం అంతా దేనికి కారణం? అహంకారం.